రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయుల్లా కేటీఆర్ సారు చేగుర్తు పార్టీ లీడర్లు అందరినీ పొట్టుగా అరుచుకున్నాడు. ఇక్కడ తెలంగాణలో జనాలు నీళ్ల కోసం తల్లడుతుంటే అక్కడ రేవంత్ సారేమో ఢిల్లీకి పోతానికి తీర్తలేదు. మీరే వినుండ్రి మన కేటీ రామారావు సార్ మాటలు. అవునోలా కేటీఆర్ సారా మజాక్ అన్నట్టు మాట్లాడిండు సార్. ఇయాల సార్ మాట్లాడుకుంటే చేయి గుర్తు పార్టీ లీడర్లను గట్టిగా అరుచుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమో గుంపు మేస్త్రి అయితే మన మోడీ సార్ ఏమో తాపి మేస్త్రి అంట అని అంటున్నాడు. అందుకే మల్కాజ్గిరిలో సుత చేయి గుర్తు పార్టీ ఉత్త డమ్మి క్యాండిడేట్ ని ఎల్లచెల్లా నిలబెట్టిందని సార్ మాట్లాడుతున్నాడు. సార్ ఇంకేమన్నాడో మీరే ఇన్నుర్రి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ళ టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట కానీ చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్ లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క. కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం. ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండొద్దు, కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైళ్ళు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం.